సోదరులందరికీ ఈరోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి రైతు నాయకులు మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జయంతి కావడం ఒక విశేషం. అందరికీ చరణ్ సింగ్ గారి జయంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక మహాయజ్ఞం, ఆంధ్రప్రదేశ్ ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలి. రెగ్యులర్ గా పండించే సాధారణ పంటల వలన ఆదాయం తక్కువ ఉంది రైతులకి. హార్టికల్చర్ పంటల ద్వారా, కూరగాయ పంటల ద్వారా, ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు లక్షలాది రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. దానికోసం ఈరోజు రైతుల తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. దీని వలన జాతీయ తలసరి ఆదాయం పెరుగుతుంది. మన దేశ ఆర్థిక ప్రగతికి మూలం రైతు ఆర్థిక ప్రగతి. అందుకోసం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఒక ఆర్థిక ప్రగతి వైపు తీసుకెళ్లడం కోసం ఈరోజు హార్టికల్చర్ పంటల మీద సబ్సిడీ ఇస్తున్నారు. హార్టికల్చర్ పంటలు పండిన రైతులు మరి ఈరోజు రాయలసీమ రైతులు చూసాం. ఒకప్పుడు రాయలసీమ అంటే రక్తపాతం, కక్షలు, కార్పణ్యాలకి నిలయమైనటువంటి రాయలసీమ ఈ రోజు రాయలసీమను సస్యశ్యామలం చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రక్తం పారిన కాడే ఈ రోజు ఉద్యానవన పంటలతో, పండ్ల తోటలతోటి ఈ రోజు రైతులందరూ సిరి సంపదలతో ముందుకు పోతున్నారు. ఈ రోజు ఫ్రాక్షన్ తగ్గిపోయింది, గొడవలు తగ్గిపోయినాయి. ఈ రోజు బ్రహ్మాండంగా రైతులందరూ ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్తున్నారు. పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు.